కేదార్నాథ్ ఆలయ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హిమాలయాల్లో మంచుతో నిండిన పర్వతాల మధ్య సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉన్న ఒక దేవాలయం. శివుడి అనుగ్రహానికి జీవంతో నిలిచిన చిహ్నం. ఇది కేవలం ఆలయం కాదు, ఇది భక్తి, భయం లేని విశ్వాసం, పురాణాలు, ప్రకృతి రహస్యాలు కలిసి ఉండే ఒక దేవాత్మ. కేదారేశ్వరుని పురాణ కథను తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే అందరూ కూడా ట్రెండీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని విషయాలు తెలుసుకోండి. ప్రాచీన కాలంలో పాండవులు మహాభారత యుద్ధం అనంతరం పాపం నుంచి విముక్తి పొందాలని శివుణ్ణి ఆశ్రయించారు. కానీ శివుడు వారికి కోపంతో దూరమయ్యి గోమహిష రూపం తీసుకొని హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. పాండవులు శివుణ్ణి వెతుకుతూ చివరకు శివుడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. భీముడు అక్కడ ఒక ఎద్దుని చూసి పట్టుకోగా అది మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు పాండవుల భక్తికి మెచ్చి శివుడు తన రూపాన్ని చూపించాడు. ఈ ఘటనా ప్రాంతమే కేదార్నాథ్. ఈ ఆలయంలో శివుడు భూకోణాకృతిలో అంటే తెగిన ఎద్దు భాగం లింగ రూపంగా వెలిసి ఉన్నాడు. ఆలయం ఎలా నిర్మించబడింది? ఈ ఆలయం నిర్మించినది మనుషుల, దేవతల అనే సందేహాలున్నాయి. ప్రాచీన కథల ప్రకారం ఆలయాన్ని పాండవులే నిర్మించారని చెప్తారు. ఇది 1000 ఏళ్ల కంటే పాతదని చరిత్రకారులు అంటారు. 2013లో జరిగిన భారీ వరదల్లో కేదార్నాథ్ పట్టణం మొత్తంగా నాశనమైంది. కానీ ఆలయం మాత్రం సజీవంగా ఏ బీటలు కూడా పడకుండా నిలిచింది. ఈ విపత్తులో లక్షల టన్నుల మంచు మరియు నీళ్లు దూసుకు వచ్చింది. కానీ ఆలయం ముందు ఉన్న ఒక పెద్ద బండ నీటిని అడ్డుకుంది. అదే బండ ఆలయాన్ని కాపాడింది. ఇది యాదృచ్ఛికం కాదు, శివుని అనుగ్రహం వలన మాత్రమే ఇలా జరిగింది అని భక్తులు నమ్ముతారు. కేదార్నాథ్కు చేరాలంటే గౌరీకుండ్ నుండి 18 కిలోమీటర్ల నడక మార్గం ద్వారా నడవాలి. ఎత్తైన పర్వతాల మధ్య జిగటైన వాతావరణంలో ప్రయాణం చేయాలి. ఇది కేవలం శరీర ప్రయాణం కాదు, ఇది మనసును పరీక్షించే యాత్ర. దీనిని తపస్సు అంటారు. ఇప్పుడు ఆలయంలోని విశేషాల గురించి తెలుసుకుందాం. ఆలయంలో ప్రధాన లింగం భూమిలోంచి బయలుదేరినట్టుగా ఉంటుంది. ఇది పంచకేదారాల్లో ఒకటి. మిగతావి తుంగ్నాథ్, రుద్రనాథ్, మధ్యహేశ్వర్, కల్పేశ్వర్. ఇక్కడ పూజలు హిందువులే కాకుండా కేరళ నుండి వచ్చే నాయర్ బ్రాహ్మణులు కూడా చేస్తారు. భూగర్భ అధ్యయనాలు, వాతావరణ శాస్త్రం కూడా ఈ ఆలయం మానవ సామర్థ్యం కంటే గొప్పదిగా నిరూపించాయి. గడ్డి పెరగని మంచు ప్రాంతంలో ఆలయం నిలబడటం, భారీ భూకంపాలు వచ్చినా కూడా నష్టం జరగకపోవడం, నిర్మాణ శైలి ఆ కాలానికి మించిపోయింది. కేదార్నాథ్ కేవలం ఒక ఆలయం కాదు, అది శివుని శక్తికి, భక్తి విశ్వాసానికి, ప్రకృతిని సమ్మిళితం చేసిన ఒక జ్ఞాపకం. మానవుడు పరమేశ్వరుని వైపు చేసిన ఒక గొప్ప ప్రయాణానికి గుర్తు. ఈ ఆలయ రహస్యం ఒక్క భౌతిక శక్తి కాదు, అది భక్తుల నమ్మకానికి నిలిచిన శిలారూపం. ఓం నమః శివాయ.